హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ సెప్టెంబర్ 2nd వీక్లో లాంచ్ కాబోతుంది. మోస్ట్ ప్రాబబ్లీ 10th సెప్టెంబర్ టు 15th సెప్టెంబర్ మధ్యలో ఉంటుంది. ఎగ్జాక్ట్ డేట్ మనకి వెరీ సూన్ ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఆల్రెడీ ఐఫోన్ 16 సిరీస్ సంబంధించిన ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ కూడా అయిపోయినాయి. అండ్ ప్రైజింగ్ లాస్ట్ ఇయర్ లాగానే ఉంటుంది. స్టార్టింగ్ మీకు 80,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ 1,50,000 వరకు వెళ్తే డిపెండింగ్ ఆన్ ది మోడల్ అనమాట. అండ్ ఈసారి ఐఫోన్ 16 సిరీస్లో చాలా చేంజెస్ రాబోతున్నాయి. ముఖ్యంగా రీసెంట్గా వీళ్ళు iOS 18ని అనౌన్స్ చేశారు. ఆల్రెడీ iOS 18లో ఉన్న కీ ఫీచర్స్ ఏంటనేది నేను సపరేట్గా ఒక వీడియో కూడా ఇస్తాను, ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఈసారి ఐఫోన్ 16 సిరీస్కి మెయిన్ హైలైట్ iOS 18 అండ్ దాంట్లో ఉన్న కొత్త ఫీచర్స్. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ని ఈసారి తీసుకొచ్చారు. పర్టికులర్గా ఇండియా కోసం కొన్ని స్పెషల్ ఫీచర్స్ కూడా తీసుకొచ్చారు, లైక్ మనకి కాల్ రికార్డింగ్ లాంటి ఫీచర్స్ అనమాట. అండ్ ఈసారి ఐఫోన్ 16 సిరీస్లో ఉన్న కొన్ని కీ డిఫరెన్సెస్ లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే ఏమున్నాయి, అండ్ మనం మెయిన్గా ఐఫోన్ 16 సిరీస్లో బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్న ఒక 10 ఫీచర్స్ ఏంటనేది చెప్తాను. ముందైతే చేంజెస్ గురించి మాట్లాడుకుంటే, కొత్త వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ ఐఫోన్ 15 నుంచి ఐఫోన్ 16కి వచ్చిన మెయిన్ చేంజ్ మీకు కెమెరా మోడల్ డిజైన్ అనేది ఈసారి వెర్టికల్గా ఇవ్వబోతున్నారు. బేస్ మోడల్స్లో ఈసారి వెర్టికల్గా ఉంటుంది, ఇలా ఉండదన్నమాట. ఇంతకుముందులాగా క్రాస్గా డయాగనల్గా ఉండదు. అండ్ రెండోది ఏంటంటే ఐఫోన్ 16లో కూడా ఈసారి లాంచ్ కాబోతున్న ఏదైతే ఫ్లాగ్షిప్ వీళ్ళ ఓన్ ప్రాసెసర్ A18 ఉంటుందో, ఈసారి దీన్ని బేస్ మోడల్లో కూడా ఇస్తారు. లాస్ట్ టైం మనకి బేస్ మోడల్స్లో ప్రీవియస్ జనరేషన్ ప్రాసెసర్ని ఇచ్చారు, బట్ ఈసారి మాత్రం ఈ సంవత్సరం లాంచ్ అయ్యే ప్రాసెసర్నే ఇస్తారు. సో ఇది ఒక అప్గ్రేడ్ అనమాట, ఇది ఒక మంచి పాయింట్ కూడా. అండ్ బ్యాటరీ డిపార్ట్మెంట్లో 4 మోడల్స్లో కూడా ఈసారి లైట్గా చేంజెస్ అనేవి చేశారు. ఐఫోన్ 15లో మీకు 3349 mAh బ్యాటరీ ఉంటే ఈసారి మాత్రం 3561 mAh బ్యాటరీ ఉంటుంది. లైట్గా చేంజెస్ అయితే దీంట్లో ఉంటాయి. అండ్ రిమైనింగ్ ఫీచర్స్ అన్నీ కూడా చాలా యాజ్ యూజువల్ సేమ్గానే ఉంటాయి అనమాట. అండ్ ముఖ్యంగా మీకు మారేది కెమెరా మోడల్ డిజైన్, లైట్గా బ్యాటరీ. అండ్ ఐఫోన్ 16 ప్లస్ ఈసారి లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే కొంచెం చేంజెస్ చేశారు. 6.7 ఇంచెసే ఉంటుంది, బట్ ఇక్కడ మీకు బ్యాటరీ మాత్రం లాస్ట్ జనరేషన్లో కొంచెం ఎక్కువ ఉంటుంది, ఈసారి కొంచెం తగ్గిస్తున్నారు. ఇప్పటి వరకు నేను చెప్పే ప్రతి ఫీచర్ కూడా మీకు డిపెండింగ్ ఆన్ ది రూమర్స్ అండ్ లీక్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్గా ఇలాగే ఉంటాయి అంటే నేను కూడా చెప్పలేను. సో లాస్ట్ జనరేషన్లో మీకు 4483 mAh బ్యాటరీ ఉంటే ఈసారి మాత్రం 4006 అంటే 4006 mAh బ్యాటరీ మాత్రమే ఉంటుంది. లైట్గా తగ్గించారు +2 మోడల్లో. అండ్ కెమెరా మోడల్ సేమ్ వెర్టికల్గా ఉంటుంది. బట్ ఇక్కడ ఐఫోన్ 16 ప్రో దగ్గర నుంచి మెయిన్ చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఐఫోన్ 16 ప్లస్ రెండిట్లో కూడా A18 ప్రాసెసర్ని యూజ్ చేస్తారు. ఇది ఖచ్చితంగా ఒక మంచి పాయింట్ అనమాట. బట్ 16 ప్రోలో లాస్ట్ జనరేషన్ మీకు 6.1 ఇంచెస్ ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర ఉంది 16 ప్రో, దీంట్లో 15 ప్రో, దీంట్లో 6.1 ఇంచెస్ డిస్ప్లే ఉంటే ఐఫోన్ 16 ప్రోలో మాత్రం 6.3 ఇంచెస్ చేశారు. లైట్గా డిస్ప్లే సైజ్ని పెంచారు. అట్ ద సేమ్ టైం బ్యాటరీని కూడా పెంచుతారు. దీంట్లో లాస్ట్ జనరేషన్లో మీకు 3274 mAh ఉంటే ఈసారి 3577 mAh ఇచ్చారు. లైట్గా ఒక 300 mAh వరకు దీన్ని పెంచారు. అంటే అప్రాక్సిమేట్గా మీకు ఒక 1 hour బ్యాటరీ లైఫ్ అయితే ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దీంట్లో ఈసారి A18 ప్రో ప్రాసెసర్ని యూజ్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ నుంచి మనకి ఒక కొత్త ఫీచర్ని యాడ్ చేయబోతున్నారు. ఇక్కడ మీకు సైడ్కి టాప్లో అంటే బాడీకి రైట్ సైడ్ ఉంటుంది క్యాప్చర్ బటన్ అనే ఒక కొత్త ఫీచర్ని యాడ్ చేస్తున్నారు. మీరు కెమెరాలు రికార్డ్ చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది ఒక చిన్న చేంజ్ అండ్ కొత్త ఫీచర్ ఒకదాన్ని యాడ్ చేస్తున్నారు. అండ్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్లో మీకు లాస్ట్ జనరేషన్లో 6.7 ఇంచెస్ ఉంటుంది డిస్ప్లే, ఈసారి 6.9 ఇంచెస్ ఉంటుంది. లైట్గా డిస్ప్లే సైజ్ని పెంచారు. అట్ ద సేమ్ టైం బ్యాటరీని కూడా పెంచుతున్నారు. లాస్ట్ జనరేషన్లో మీకు 4422 mAh బ్యాటరీ ఉంటే ఈసారి 4676 mAh బ్యాటరీని ఇస్తున్నారు. లైట్గా మీకు ఒక 200 mAh బ్యాటరీ పెంచుతున్నారు. సో దానివల్ల మీకు కొంచెం బ్యాటరీ లైఫ్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఈసారి 16 ప్రో మ్యాక్స్ మాత్రం ఆల్రెడీ 15 ప్రో మ్యాక్సే చాలా వెయిట్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, మెటల్ బిల్డ్. అట్ ద సేమ్ టైం మీకు పెద్ద డిస్ప్లే ఉంటుంది. బట్ ఈసారి ఇంకా డిస్ప్లే సైజ్ పెరుగుతుంది. సో ఆబ్వియస్గా ఈసారి ఇంకా కొంచెం వెయిట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ 16 ప్రో మ్యాక్స్లో కూడా మీకు క్యాప్చర్ బటన్ అనేది ఉంటుందన్నమాట. ఈ రెండు ప్రో మోడల్స్లో మాత్రం
మాత్రమే మీకు క్యాప్చర్ బటన్ అనేది ఉంటుంది, నోటీస్లో పెట్టుకోండి. ఇవి మేజర్గా వచ్చే చేంజెస్. అండ్ కమింగ్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన చేంజెస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈసారి యాపిల్ కొంచెం వాళ్ళ మార్కెటింగ్ స్టైల్ని కొంచెం పెంచుతుంది. చిన్న చిన్న సిటీస్లో కూడా, పర్టికులర్గా ఇండియా మార్కెట్ వీళ్ళకి ఇప్పుడు బాగా పెరిగింది థ్యాంక్స్ టు బిగ్ బిలియన్ డేస్. సో ఈసారి బాగా మార్కెట్ పెరగడం వల్ల మన చిన్న చిన్న సిటీస్లో కూడా ఈసారి వీళ్ళకి సంబంధించిన ఆథరైజ్డ్ రీసెల్లర్ స్టోర్స్ని పెంచుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనుండే మంచిర్యాల చాలా చిన్న టౌన్ ఇది, దీంట్లో కూడా కొత్తగా మనకి యాపిల్ రీసెల్లర్ ఆథరైజ్డ్ స్టోర్ని పెడుతున్నారు. కొత్తగా ఓపెన్ కూడా అవుతుంది. ఇప్పుడు మనకి iPhone 16 లాంచ్ కంటే బిఫోర్ దాన్ని ఓపెన్ కూడా చేయబోతున్నారు iPlanet పేరుతో. అండ్ మా ఓన్ ఖమ్మంలో కూడా ఒకటి కొత్తగా పెట్టారు స్టోరు, అదేమో యాప్ట్రానిక్స్ అనుకుంటా. సో 2 స్టోర్లు అంటే చిన్న చిన్న టౌన్స్లో కూడా ఇప్పుడు మనకి యాపిల్ స్టోర్స్ పెడుతున్నారు. దీనివల్ల ఏంటంటే వీళ్ళ మార్కెట్ని కొంచెం పెంచుకోవడానికి ప్రయత్నం అయితే వీళ్ళు ఖచ్చితంగా చేస్తున్నారు. అండ్ థ్యాంక్స్ టు బిగ్ బిలియన్ డేస్ అగైన్, ఇక్కడ మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. అండ్ కమింగ్ టు ద OS డిపార్ట్మెంట్లో ఉన్న మెయిన్ ఫీచర్స్, పర్టికులర్గా ఇండియా కోసం కాల్ రికార్డింగ్ ఫీచర్ని వీళ్ళు తీసుకొచ్చారు. ఆల్రెడీ నేను దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా చేశాను. iOS 18 లేటెస్ట్ బీటాలో దీనికి సంబంధించిన అప్డేట్ని వీళ్ళు రోల్అవుట్ చేశారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ కాల్ రికార్డింగ్ చేయడం వరకు మాత్రమే కాదు, దీంట్లో మనకి ట్రాన్స్క్రైబ్ని కూడా ఇస్తున్నారు. అంటే మనం మాట్లాడిన ప్రతి మాటని మనకి టెక్స్ట్ రూపంలో ఆటోమేటిక్గా అది చేంజ్ చేస్తుంది అనమాట. మనం కావాలనుకుంటే ఆ టెక్స్ట్ని కూడా కాపీ చేసుకోవచ్చు. దీని వీళ్ళు యాపిల్ ఇంటెలిజెన్స్ పేరుతో తీసుకొస్తున్నారు. అంటే యాపిల్కి సంబంధించిన AI ఫీచర్స్ అనేవి iOS 18లో మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఇవి iPhone 16 సిరీస్లో లాంచ్తో పాటు వస్తాయి. అండ్ పాత మోడల్స్కి iOS 18కి సంబంధించిన స్టేబుల్ అప్డేట్లో ఈ అప్డేట్ని వీళ్ళు రోల్అవుట్ చేస్తారు. అండ్ మూడో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే, ఇప్పుడు మనకి యాపిల్ ఫోన్స్లో మనీ ట్రాన్సాక్షన్స్ అనేవి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఒక సూపర్ క్వాలిటీ యానిమేషన్తో తీసుకొస్తున్నారు. మనీ ట్రాన్సాక్షన్స్ 2 డివైజ్ల మధ్యలో ఇలా పెడితే మనకి ఇంతకుముందు కాంటాక్ట్ వెళ్ళేది కదా, సో అలాగే ఇప్పుడు మనకి మనీని కూడా పంపించుకోవచ్చట. బట్ ఇది యాపిల్ పేకి సంబంధించిన యాప్ ద్వారానే ఉంటుంది. అండ్ ఇది మన ఇండియాకి వస్తున్నారా అనేది వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి, క్యాలిక్యులేటర్ డిపార్ట్మెంట్లో AI క్యాలిక్యులేటర్ని తీసుకొచ్చారు. సో వేరే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఈజీగా మనం ఒక టైప్ చేస్తే ఆటోమేటిక్గా రిజల్ట్స్ అనేది ఇస్తుంది. ఇది చాలా బాగుంటుంది. ఇది ఆల్రెడీ iOS 18లో మనకి బీటాలో ఉంది. నేను దీనికి సంబంధించిన వీడియో కూడా చేశాను. అండ్ సేమ్ ఇలాంటి ఫీచర్స్ మనకి నోట్స్ యాప్లో కూడా చాలా రకాల AI ఫీచర్స్ని యాడ్ చేశారు. ఇవి కూడా చూడటానికి చాలా స్టైలిష్గా ఉంటుంది. అండ్ కంట్రోల్ సెంటర్ కూడా కొత్త డిజైన్తో ఉంటుంది. ఈసారి ఇంకా కొంచెం ఇంప్రూవ్డ్గా, లైక్ మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఉండేటట్టు, లేదంటే మనకి హైపర్ వాయిస్ షామీకి సంబంధించిన UIలో ఉన్న ఫీచర్స్ లాగానే కనిపిస్తూ ఉంటాయి ఇవి. అండ్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఉన్న దాదాపు అన్ని ఫీచర్స్ మనకి ఇప్పుడు ఐఫోన్స్లో కూడా వీళ్ళు తీసుకొస్తున్నారు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా, అంటే యూజబుల్గా ఉంది, యూజర్ ఫ్రెండ్లీగా తయారు చేస్తున్నారు. అండ్ క్లాసిక్ ఏదైతే iOS ఫ్లేవర్ ఉంటుందో ఆ ఫ్లేవర్ మొత్తం పోయి ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ ఫ్లేవర్ లాగా ఇది కనిపిస్తూ ఉంటుంది. బట్ పెర్ఫార్మెన్స్లో ఎలాంటి చేంజ్ అయితే లేదు, దాని పెర్ఫార్మెన్స్ దానికే ఉంటుంది, దీని ఆప్టిమేషన్ దీనికే ఉంటుంది అనమాట. చాలా ఇంప్రూవ్డ్ ఆప్టిమేషన్తోనే ఉంటుంది అండ్ చాలా ఫాస్ట్గా కూడా ఉంటుంది. అండ్ మనకి ఇంకా కొత్తగా ఆండ్రాయిడ్ ఫీచర్స్ లాగా ఉండేవి ఏంటంటే, యాప్ లాక్ చేసుకోవచ్చు, యాప్ హైడ్ చేసుకోవచ్చు, ఇలాంటి ఫీచర్స్ కూడా కొన్ని తీసుకొస్తున్నారు. అండ్ ముఖ్యంగా ప్రో మోడల్స్లో మనకి ఇంట్రెస్టింగ్గా ఉండే ఫీచర్ మాత్రం క్యాప్చర్ బటన్, ఇది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ ప్రో మోడల్స్లో కొత్తగా మనకి కాపర్ డిజైన్తో ఉండే ఒక కొత్త కలర్ వేరియంట్ కూడా వీళ్ళు ఈసారి తీసుకొస్తున్నారు. ఇది కూడా చూడటానికి కొంచెం స్టైలిష్గా ఉంది. అండ్ ప్రీవియస్ ప్రైస్ లాగే ఉంటాయి. జనరల్గా యాపిల్ వాళ్ళు ప్రైస్ ఏం చేంజ్ చేయరు, సేమ్ అదే స్టైల్లో వీళ్ళు ప్రైస్ అనేవి పెడుతూ ఉంటారనమాట. సో ఈసారి మీరు iPhone 16 సిరీస్లో కొత్తది కొనుక్కునే ప్లాన్లో ఉంటే ఏ మోడల్ దీంట్లో మీకు బాగా నచ్చిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. పర్టికులర్గా నేనైతే చిన్న స్క్రీన్ ఫోన్లు ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాను. సో నా మట్టుకు మాత్రం నాకు iPhone 16 Pro ఈసారి నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది విత్ క్యాప్చర్ బటన్. ఇది కొంచెం బాగా యూజ్ అవుతుంది, మనకి క్రియేటర్స్కి అయితే ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.